పిల్లాడిది తప్పా లేక మనం చూసే కోణం మారలేదా? ఇటీవల కౌన్ బనేగా కరోడ్పతిలో ఒక 10 ఏళ్ల పిల్లాడు అమితాబ్ బచ్చన్ గారితో దురుసుగా మాట్లాడాడంటూ దేశం మొత్తం చర్చల్లో మునిగిపోయింది. కాని ఆ పిల్లాడి తప్పేనా? లేక మనమే మన ప్రతిబింబాన్ని చూడలేకపోతున్నామా? ప్రతి తరం తమ కాలాన్ని బంగారు యుగం అంటుంది. మా కాలంలో గౌరవం ఉండేది, ఇప్పుడు పిల్లల్లో లేదంటారు. కాని మన కాలంలో మొబైల్, ఇంటర్నెట్, సోషల్ మీడియా లేవు కదా. ఇప్పుడు పిల్లల ప్రపంచం వేరు. వాళ్లు స్మార్ట్ఫోన్లతోనే పుడుతున్నారు. అందుకే వాళ్ల ఆలోచన కూడా స్మార్ట్గా ఉంటుంది. సైకాలజీ చెప్తుంది, పిల్లల్లో అసర్టివ్నెస్ పెరగడమంటే గౌరవం తగ్గడం కాదు, తమ భావాలను వ్యక్తం చేయగల సామర్థ్యం పెరగడమే. జెన్ జీ, జెన్ ఆల్ఫా తరం ప్రశ్నిస్తారు, విన్నప్పుడు వాదిస్తారు. ఇది తిరుగుబాటు కాదు, ఇది కొత్త తరానికి న్యాయం కోరే భాష. మన పిల్లల్ని మనలాగా మార్చాలనుకోకండి. వాళ్ల కాలం వాళ్లదే, మనము వారిని అర్థం చేసుకుందాం. ఎందుకంటే ప్రతి తరం తన సత్యం, తన విలువలతో అందంగా ఉంటుంది. మన తరం కూడా అలాగే ఉండేది కదా. ఏబీకే తెలుగు టాక్స్, మాట్లాడేది నిజం.